వ్యక్తిగతంగా వారి విషయాలు ఏంటి అనేది వారు చెప్పుకుంటారు. అందరి తరపున పిటిషన్ వేయడం ఒకటైతే, అసలు ఇవి అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నప్పుడు కేసులు నమోదు చేస్తారు పోలీసులు, చట్ట ప్రకారమే వెళ్తున్నారు కదా. దాన్ని అడ్డుకోండి అని అంటూ హైకోర్టును అడగడం ఏంటిది? హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. చాలా క్లియర్గా హైకోర్టు ఏంటి అనేది డైరెక్షన్ అనేది చెప్పారు. నవీన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ఏబిఎన్ వీక్షకులకు శుభ సాయంత్రం అండి. బాధాకర విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా చైర్మన్ గా వ్యవహరించినటువంటి కోలా విజయబాబు గారు, ఆయన సీనియర్ పాత్రికేయులు, అనేకమైన పేపర్లకి న్యూస్ పేపర్లకు కూడా ఎడిటర్ గా పనిచేసిన వ్యక్తి, అనేకమైన రచనలు కూడా చేశారు. భాష మీద మంచి కమాండ్ ఉన్న వ్యక్తి. అటువంటి భాషా సంఘ అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి ఈరోజు భూత పురాణాలు మాట్లాడే వాళ్ళకి మద్దతుగా ప్రజా ప్రయోజనాలు వ్యాఖ్య చేయటం చాలా విడ్డూరంగాను సిగ్గుచేటుగానే ఉంది. ఒక జీవితకాలం, దశాబ్ద కాలం పాటు తెలుగు భాష మీద పనిచేసినటువంటి వ్యక్తి ఎప్పుడన్నా ఇటువంటి భాష మాట్లాడారండి? విజయబాబు గారు, మీరు ఒకసారి సింహావలోకనం చేసుకోండి, ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు ఈ దశాబ్దాల జర్నలిజంలో ఏ సందర్భంలో అన్నా అయితే మీరు వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు, కన్వీనర్లు ఉపయోగించినటువంటి భూత పురాణ భాష, లకారాలు, రకరకాల కారాలు, మిరియాలు మీరు ఎప్పుడో వాడారా? అవి మీరు ఎప్పుడో అసలు మీరు సమర్థిస్తారా? ఇటువంటి చరిత్ర ఉన్న వ్యక్తి ఇటువంటి చరిత్రహీనుల కోసం ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యం ఇటువంటి ఏమాత్రం మీరు ఆలోచించుకోవాలి కదా. ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యం ఆ వ్యక్తుల కోసమా? ఇది చట్ట వ్యతిరేకంగా సమాజంలో ఉన్నటువంటి మహిళలకి దూషిస్తూ మార్ఫింగ్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలు, తిట్టే వ్యక్తుల్ని సమర్థిస్తూ వాళ్ళని కాపాడాలని చెప్పేసి ఈరోజు హైకోర్టులో జస్టిస్ రవి చీమలపాటి గారు కోర్టు ముందు రిట్ పిటిషన్ నంబర్ 187/2024 వేశారు. వీరు అడుగుతున్న ప్రేయర్ ఏంటంటే, మొదటి ప్రేయరు, చట్ట వ్యతిరేకంగా అరెస్టులు జరిగిపోతున్నాయి సోషల్ మీడియా కార్యకర్తలు, అన్ని చట్ట వ్యతిరేకం అని చెప్పి మీరు చెప్పాలి. ఒకటి. రెండు, చట్ట వ్యతిరేకంగా అరెస్ట్ చేస్తున్నటువంటి డీజీపీ గారి మీద, ఎస్పీ గారి మీద విచారణకు ఆదేశించాలి కోర్టు వారు. మూడు, ఏదైతే బాధిత పాపం అమాయక చక్రవర్తి అయినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలకి ఎంతో బాధ పెట్టారో వాళ్ళకి కాంపన్సేషన్, నష్టపరిహారం ప్రభుత్వం చేసి ఇప్పించాలట. ఈ పిటిషన్ చూస్తుంటే చాలా విడ్డూరంగానో నవ్వాలి ఆడవాలో అర్థం కావట్లేదు విజయబాబు గారు. ఈ రకంగా మీరు మీ భాషా సంఘ అధ్యక్షులుగా ఇటువంటి భాష నేర్పించారు మీరు వాళ్ళకి. అందుకేనా మీరు మాస్టర్ గా విద్యార్థుల యొక్క రక్షణ కోసం మీరు వెళ్ళిపోతున్నారు? అసలు వైసీపీ పార్టీ యొక్క డిఎన్ఏలో ప్రాబ్లం ఉంది నవీన్ గారు. ఎందుకంటే ఆ పార్టీలోకి కొంచెం ఇదివరకు విజయబాబు గారు మా పార్టీలో బీజేపీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, బానే ఉన్నారు. వైసీపీలోకి వెళ్ళాక పాపం ఇలాగా పరావర్తనం చెందేశారు. మంచి వ్యక్తులు కూడా వెళ్తే ఆ విషం చెట్టు నీడ కింద ఉంటే విషంలో తయారైపోతారట. ఆ రకంగా తయారైపోయి ఈ రకమైనటువంటి జడ్జి గారే ముట్టుకెళ్ళేసినట్టు మనకు వినవస్తుంది. ఏ రకమైన ప్రజా ప్రయోజనాలు ఉన్నాయి విజయవాడ? నార్మల్ గా వర్రా రవీంద్రారెడ్డి పెట్టిన పోస్టుల్ని చూస్తున్నారు కాదండి రవికిరణ్ గారు, అంతెందుకు సామాన్యులుగా ఆలోచించినా కూడా వర్రా రవీంద్రారెడ్డి పెట్టిన పోస్టులు ఎవరైనా సమర్థిస్తారా? మనిషి అన్న వాళ్ళు ఎటువంటి ఎంత అసభ్యకరంగా చూడలేకుండా ఏ రకంగా రాశారు సోషల్ మీడియాలో. వాటిని కూడా ఇవాళ వైసీపీ సమర్థించుకుంటోందంటే ఎట్లా? అసలు సభ్య సమాజంలో ఏం మెసేజ్ ఇద్దామని మనం చూసాం కదా ఎటువంటి పోస్టులు పెట్టారో. ఒకవైపున షర్మిలారెడ్డి గారి మీద పెట్టారు, సునీత గారి మీద పెట్టారు, విజయలక్ష్మి గారి మీద పెట్టారు. వారి సొంత కుటుంబ సభ్యుల మీదే ఆ రకంగా పెట్టిన ఇప్పటికీ అప్పుడేం మాట్లాడలేదు ఎవరో. ఇవాళ ఆయన అరెస్ట్ చేస్తే మాట్లాడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కింద వరకు అందరూ ప్రెస్ మీట్లు పెట్టి, ఈ రోజు కూడా ప్రెస్ మీట్లు పెట్టి వలవల ఏడ్ చేస్తుంది ఏంటి? ఇది ఇలాంటి